కొట్టిన కాడికి సాలు దేవుడా జర గెరివి అని ప్రతొక్కళ్ళు పబ్బతి పడతాన్రు. ఆవు మరి పంటలు ఖరాబ్ కాబట్టే రైతులకు తిప్పలు కాబట్టే. పట్నపోళ్ళకు అక్కర్లేని ఆన, పల్లెటూరోళ్లకు ఆష్టం లేని ఆనాయే. దేశం అంతటా ఇట్లనే కోరుకుంటుండొచ్చుడు కానీ ఢిల్లీ పబ్లిక్ అయితే ఆనలు ఆనలోని కలవరిస్తుండ్రుల్లా. ఏమైందో చూడుండ్రి మరి. క్లౌడ్ సీడింగ్ ఏమో గానీ మనీ సీడింగ్ అయితే జరిగింది ఢిల్లీలో. గలీజ్ గాలిని తేటగా చేస్తామని గాలి మోటార్ల కెమికల్స్ పట్టుకుపోయి మబ్బుల మీద జల్లు వచ్చిండ్రు. ఇక చూడుర్రి పొట్టు పొట్టు ఆనబడుతుంది, దంచుడు దంచుతుందని డైలాగులు దంచిరు కానీ చినుకు రాలే, గాలి శుద్ధి కాలే. మేఘాల మీద ఏదో కెమికల్ పిచికారీ చేస్తున్నట్టు ఆనలు పడతాయట. ఢిల్లీలో గదే ప్రయోగం 3 మాటలు చేసినా ఉత్తకతే అయింది. ఒక్క రౌండ్ చల్లాలంటే 35 లక్షల ఖర్చట. మరి మొత్తం 3,21 లక్షల బడ్జెట్ పెట్టింది ఢిల్లీ గవర్నమెంట్. కాన్పూర్ ఐఐటి పెద్ద బడవలతో అగ్రిమెంట్ చేసుకుని ఈ కార్యం చేస్తే సక్సెస్ కాలే కాబట్టి ఇదంతా పబ్లిసిటీ కోసం చేసిన పని అని ప్రతిపక్షాలు ఎడ్డిస్తున్నాయి. అయితే దేశ రాజధానిలో గాలి మస్తు ఖరాబ్ అయింది. మొన్న దీవుల పండుగకు పటాకులు కాల్చుడుతో ఇంకింత కాలుష్యం అయింది. మూతులకు ముక్కులకు బట్టలు కట్టుకొని తిరుగుతాండ్రు పబ్లిక్. పతేడు చలికాలంలో ఇదే తిప్పల. ఇప్పుడు నెరి అధ్వానం అయ్యేట వరకు ఈ క్లౌడ్ సీడింగ్ అని చేయబోతే అది తుస్సయింది. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే గాలిని మనం ఖరాబ్ చేసుడు ఈజే గానీ ఆనలు కొట్టియలేము. ప్రకృతితోటి పెట్టుకుంటే అట్లుంటది మళ్ళా.